రుద్రాక్ష అనగానే మనకు మహాశివుడు గుర్తుకు వస్తారు. రుద్రుడి కంటి నుంచి రుద్రాక్ష ఉద్భవించిందని పండితులు చెబుతారు. హైందవ ధర్మంలో రుద్రాక్ష జపమాల ధరించడం స్వచ్ఛత, శాంతి, సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. అయితే ఈ రుద్రాక్షలు మొత్తం 21 రకాలుంటాయి. వీటిలో 14 రకాలైన రుద్రాక్షలను ధరించేందుకు వీలుగా ఉంటాయి. ఏకముఖి నుంచి 21 ముఖాల రుద్రాక్షలను మనం ధరించడానికి వీలుగా ఉంటాయి. అయితే 21 కంటే ఎక్కువ ముఖాల రుద్రాక్షలు కూడా అరుదుగా కనిపిస్తాయి. ఏకముఖి రుద్రాక్షను అత్యంత అరుదైన, అత్యంత శక్తివంతమైన రుద్రాక్షగా పరిగణిస్తారు. దీనిని శివుని స్వరూపంగా చెబుతారు. ఈ రుద్రాక్షను ధరించడం వలన నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతుంది, మోక్షాన్ని పొందడంలో సహాయకరంగా ఉంటుంది. ద్విముఖ రుద్రాక్షను ధరించడం వలన వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి, సామరస్యం కొనసాగుతాయి. త్రిముఖ రుద్రాక్ష అగ్ని స్వరూపం. ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తుంది. మానసిక ఒత్తిడి, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. చతుర్ముఖ రుద్రాక్షను బ్రహ్మదేవుని స్వరూపంగా భావిస్తారు. ఇది జ్ఞానాన్ని, తెలివితేటలను, సృజనాత్మకతను పెంచుతుంది. పంచముఖి రుద్రాక్ష మనకు సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఇది కూడా శివుని రూపంగా భావిస్తారు. ఈ రుద్రాక్షను మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక పురోగతిని లభిస్తోంది. 6 ముఖాల రుద్రాక్షను కార్తికేయుడు, గణేశుడి రూపంగా భావిస్తారు. ఇది జ్ఞానం, తెలివితేటలు, జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ఇది నాయకత్వ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. 7 ముఖాల రుద్రాక్షను మహాలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు. దీని వలన సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తాయి. 8 ముఖాల రుద్రాక్షను గణేశుడు, భైరవుడి రూపంగా భావిస్తారు. 9 ముఖాల రుద్రాక్షను దుర్గాదేవి స్వరూపంగాను, 10 ముఖాల రుద్రాక్షను విష్ణు స్వరూపంగాను, 11 ముఖాల రుద్రాక్షను హనుమంతుడుగాను, రుద్రుల స్వరూపంగాను, 12 ముఖాల రుద్రాక్షను సూర్య భగవానుడి రూపంగాను భావిస్తారు. 13 ముఖాల రుద్రాక్షను కామదేవుడు, ఇంద్రుని రూపంగా భావిస్తారు. 14 ముఖాల రుద్రాక్షను శివుని రూపంగా చెబుతారు. దీనిని దేవమణి అని కూడా పిలుస్తారు.